అమ్మోర్ సినిమాతో అమ్మవారి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటి సునైనా. సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, అలాగే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే సునైనా ఫ్రస్ట్రేటెడ్ విమెన్ వీడియోలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. మహిళల జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను తనదైన స్టైల్లో హాస్యంగా కానీ ఆలోచింపచేసే విధంగా ప్రెజెంట్ చేస్తూ నెటిజన్లను అలరించింది. అయితే ఇప్పుడు సునైనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం తాను నటించిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో తన ఫోటో లేకపోవడంపై ఆమె వ్యక్తం చేసిన ఆవేదనే. ఆమెని ఝాన్సీ, అన్నపూర్ణమ్మ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీ శెట్టి, రూపా శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హ్యాపీ జర్నీ. ఈ సినిమాలో సునైనా కూడా కీలక పాత్ర పోషించింది. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. 7 మహిళల జీవితం, వారి భావోద్వేగాలు ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. యూరోప్లోని పారిస్, మౌంట్ పెరియర్ వంటి అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక బుధవారం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ లో సునైనా కనిపించకపోవడంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసింది. సునైనా మాట్లాడుతూ, ఇది నిజంగా చాలా షాకింగ్ గా అనిపించింది. ఎవరికైనా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు చాలా ముఖ్యం. హ్యాపీ జర్నీ ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడం చాలా బాధగా ఉంది. బయట దేశాలకు వెళ్ళినప్పుడు గ్యాప్ దొరికితే కొనకపోయినా షాపింగ్ వెళ్తుంటారు. అంత మాత్రానికే పోస్టర్లో లేకుండా చేస్తారా? నేనెందుకు లేను అని అడిగే వ్యక్తిని కాదు. కానీ నిజంగా చాలా బాధ వేసింది. ఇంట్లో వాళ్ళు కూడా పోస్టర్లో నువ్వు లేవేంటి అని అడుగుతున్నారు అంటూ భావోద్వేగాన్ని లోనయ్యింది. అంతేకాదు, ఇది అక్షరాల నిజం. కొన్ని ప్రయాణాలు మనకు ఎంతో నేర్పిస్తాయి. దీనిపై హ్యాపీ జర్నీ టీం దర్శకుడు అభిరామ్ నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి అంటూ కమెంట్స్ కూడా పెట్టింది. అలాగే ఇది అన్యాయం అంటూ ఇన్స్టా స్టోరీ కూడా షేర్ చేసింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో దర్శకుడు అభిరామ్ నాయుడు కూడా స్పందించారు. అభిరామ్ మాట్లాడుతూ, పారిస్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు అందుబాటులో ఉండాలి. ఎంత చలిలో, ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా షూటింగ్ చేశామో సునైనాకి తెలుసు. అలాంటప్పుడు సెట్లో ఉండాలి. కానీ మిక్సర్ బాగుంది, బజ్జీలు బాగున్నాయి అంటూ ఇటు అటు తిరిగితే షాపింగ్లకు వెళ్తే పోస్టర్లో ఎలా ఉంటారు? దొరికిన తక్కువ సమయంలో పోస్టర్ల కోసం కొన్ని ఫోటోలు తీసాం, వాటినే రిలీజ్ చేశాం. తర్వాత VFX లో సునైనాను యాడ్ చేయాలని కూడా ప్రయత్నించాం. కానీ అది న్యాచురల్ గా అనిపించలేదు. అందుకే నేను వద్దనుకున్నాను. ఆ రోజు లొకేషన్ లో ఉంటే ఈ రోజు పోస్టర్లు కూడా ఉండేవారు. పారిస్ లో ఎప్పుడైనా పోజులు ఇవ్వచ్చు, కానీ ముందు పోస్టర్ ఫోటోలకు పోజులు ఇవ్వాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఆమె వినలేదు అని వివరణ ఇచ్చారు. ఇక దీనిపై సునైనా మరో వీడియో విడుదల చేసింది. తాను ఎవరిని నిందించాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పలేదని స్పష్టం చేసింది. నేను ఒక ముఖ్యమైన పాత్ర చేశాను. ఒక రోజు కూడా షూటింగ్ మిస్ కాలేదు. అందుకే పోస్టర్లో నేను కూడా ఉండాల్సింది అనిపించింది. అందరూ అడుగుతున్నారు కాబట్టే నా బాధ షేర్ చేశాను అంతే. డైరెక్టర్ చెప్తున్నట్లు షూటింగ్ ఆపేసి షాపింగ్ చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఫస్ట్ డే రెస్ట్, చుట్టుపక్కల ఏదైనా వెళ్ళొచ్చు అని కో డైరెక్టర్ చెప్పడంతోనే బయటికి వెళ్ళాను. కొత్త లొకేషన్ కావడంతో వెంటనే తిరిగి రాలేకపోయాను అని సునైనా వివరించింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం ఇదంతా హ్యాపీ జర్నీ సినిమా ప్రమోషన్స్ లో భాగమా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై జనాల్లో చర్చ రావాలనే ఉద్దేశంతో ఇలాంటి పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరి ఇది నిజంగా ఇది అపార్థమా లేక ప్రమోషనల్ స్ట్రాటజీనా? మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి.